హలో ఎవ్రీవన్. మనం మనాలిలో డే 2 ఏమైందో ఈ వీడియోలో చూద్దాం. అండ్ తర్వాత మనాలి నుంచి మనం ఎక్కడికి ట్రావెల్ అయ్యామో ఆల్రెడీ క్యాప్షన్లో పెట్టాం కదా. సో డే 2 ఏమైందంటే మనం అటల్ టనల్ నుంచి డే 1 మనం రోహ్తంగ్ పాస్కి అలో చేయలేదు అండ్ మనం ఆపోజిట్ వైపు వెళ్ళాము టువర్డ్స్ లే. సో అందుకని మేము నెక్స్ట్ డే మార్నింగ్ వేరే రూట్ కొంచెం ఆఫ్ రోడింగ్ అండ్ కొంచెం విలేజెస్ లోపటి నుంచి వేరే రూట్ ఉందంటే ఆ వైపుగా మేము వెళ్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి రోహ్తంగ్ పాస్ అరౌండ్ 56 కిలోమీటర్స్ చూపించింది ఫ్రమ్ మనాలి. సో మీరు చూస్తున్నారు కదా, రోడ్ అంతా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అండ్ వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ అతంటారు, యూ కెన్ థింక్ ఇది ఆల్టర్నేటివ్ రూట్ అయి ఉండొచ్చు. కానీ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఈ బ్రిడ్జ్ అనేది 2 వ్యాలీస్ని కనెక్ట్ చేస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. సో అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళాం. సో లాట్ ఆఫ్ వర్కర్స్ అండ్ కన్స్ట్రక్షన్ వెహికల్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో ఐస్ మాకు జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచే మాకు చిన్న చిన్న ఐస్ ప్యాచెస్ ఆల్రెడీ కనిపించడం స్టార్ట్ అయింది. సో ఇది మనం డిసెంబర్లో వెళ్ళాం కదా, డిసెంబర్ 23rd రోజు ఈ విజువల్స్ అన్నీ. సో ఐ థింక్ సన్ కూడా చాలా బ్రైట్గా ఉన్నింది. సో మమ్మల్ని ఆపేశారు ఒక దగ్గర. సో ఇంక చేసేదేం లేక మీరు చూసినట్టయితే కార్స్ అన్నీ అక్కడ ఆపేశారు. ఐ థింక్ రోడ్ అనేది జనవరి 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది యాజ్ ఆల్టర్నేటివ్ రూట్ టు రోహ్తంగ్ పాస్ అని అక్కడ బీఆర్ఓ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు. సో ఇదే విజువల్స్ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఐసీ మౌంటైన్స్ ఉన్నాయి. సో ఆ గ్లేషియర్స్ అన్నీ కూడా మేము వెళ్ళినప్పుడు కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఈ డ్రోన్ ఫుటేజ్, ఇట్స్ బ్యూటిఫుల్. సో ఇక్కడ మనకు కనిపించే రూటే రోహ్తంగ్ పాస్కి వెళ్ళే దారి. అవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఆపేశారు కాబట్టి ముందుకు వెళ్ళలేదు. సో చూసిన చాలా బ్యూటిఫుల్గా ఉంది రూట్ డ్రోన్ నుంచి చూడడానికి. సో ఐ థింక్ అనదర్ 23 కిలోమీటర్స్ ముందు మమ్మల్ని ఆపేశారు. అక్కడి నుంచి మేబీ ఆ మౌంటైన్స్ వెళ్తే రోహ్తంగ్ పాస్ వస్తుందేమో, కానీ ఈసారి మనకు కుదరలేదు రోహ్తంగ్ పాస్కి వెళ్ళడానికి. మేబీ విల్ లుక్ ఇన్ టు ఇట్ ద నెక్స్ట్ టైం వెన్ వీ విజిట్ టువర్డ్స్ నార్త్. సో ఓవరాల్ అయితే వ్యాలీ ఇది. మనం ఆ రూట్ నుంచి పైకి వచ్చాం, యూ కెన్ సీ దట్. ఇంక మళ్ళీ తిరిగి మేము మనాలికి వెళ్ళిపోయాం. ఇది మీకు తెలిసినట్టు ఉంది, ఐ మీన్ లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసుంటారు బ్రిడ్జ్. ఇది మన హోటల్కి వెళ్ళే దారి. సో అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాం. చూడడానికి ఏం లేదు, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ డెస్టినేషన్ అనుకొని వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్ టువర్డ్స్ చండీగఢ్. మాకు అనిపించింది ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ధర్మశాల అని డిసైడ్ అయ్యి ఇంకా ధర్మశాల వైపు మనం స్టార్ట్ చేసాం అండ్ నాన్ స్టాప్గా మనం ధర్మశాల వైపు వెళ్ళిపోయాం. సో కిందన్నీ కూడా నేను కిందకి వచ్చేటప్పుడు ఇట్ వాజ్ నాట్ స్నోయి, ఇట్ వాజ్ ఆల్సో బ్రైట్ సన్నీ డే ఆన్ దట్ డే. సో మీరు చూడొచ్చు రోడ్స్ కానీ అక్కడ చెట్లు కానీ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మేబీ నేను వచ్చిన నెక్స్ట్ డేనే లాట్ ఆఫ్ స్నోఫాల్ అయిందని మనకు న్యూస్లో ఇటు అటు వినిపించాయి. బట్ వీ కెన్ సే వీఆర్ లక్కీ. మనం ఈసారి అటల్ టనల్ వెళ్ళాం అండ్ ఆల్సో కొంచెం స్నో కూడా చూసాం. We have not stuck in the adventure that we are doing, ఎందుకంటే మనం తీసుకునిందే చాలా ఓవరాల్ నార్త్ కవర్ చేద్దామని ఈ కంప్లీట్ ట్రిప్లో. బట్ మనం వెళ్ళేటప్పుడైతే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ మిస్ అయిపోయాం, ఎందుకంటే మనం నైట్ డ్రైవ్ చేసినట్టున్నాం మనాలికి వెల్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో ఇప్పుడు మార్నింగ్ చూస్తున్నట్టయితే రోడ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళే రివర్లోనే రాఫ్టింగ్ కూడా చాలామంది బ్యానర్స్ పెట్టున్నారు. బట్ ఐ హ్యావెంట్ సీన్ మచ్ ఆఫ్ ద టూరిస్ట్ ఇంట్రెస్టెడ్ ఆర్ డూయింగ్ ఎనీ రివర్ రాఫ్టింగ్. అక్కడ వాటర్ కూడా ఏం లేదు. సో వీ థాట్ ఇట్ డజంట్ వర్త్ ద టైమ్. సో ఇది దారిలో చూడొచ్చు, ఇట్స్ అ వెరీ బిగ్ వ్యాలీ. అంటే ఐ థింక్ ఇట్స్ అరౌండ్ ఒక 40 స్టోరీ బిల్డింగ్ అంత హైట్లో మనం ఉన్నాం. సో అక్కడ కొన్ని చిన్న చిన్న ఇల్లులు కూడా చూశాను లెఫ్ట్ సైడ్ ఆ మౌంటైన్స్ పైన. బట్ దానికి ఎలా దారి ఉందో మనకు తెలియదు. బట్ చాలా చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి అక్కడ కూడా. సో ఇది ఒక చిన్న టెంపుల్, దాని వెనకాల ఉండే ప్లేస్. జస్ట్ మేము బ్రేక్ తీసుకున్నాం ఈ స్పాట్లో.
బట్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ మొత్తం వ్యూ కానీ ఈ జర్నీ ఫ్రమ్ మనాలి డౌన్ టువర్డ్స్ ఢిల్లీ. If you guys ask me how was my experience exploring these mountains and all or riding through the mountains, I would say ఇక్కడ రోడ్స్ అన్నీ ఎక్కడికక్కడ అన్ప్రిడిక్టబుల్గా ఉన్నాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. మేము వచ్చేటప్పుడు కూడా జస్ట్ చాలా రాళ్ళు పైనుంచి కింద పడుతుంది ఈవెన్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు రీచ్ రోహతన్ పాస్. అండ్ ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మేబీ 2 years బ్యాక్ వచ్చిన ఫ్లడ్లో ఇట్ వాస్ గాన్. సో ఫైనలీ ఈ విజువల్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్ ధర్మశాల యూఆర్ ఏబుల్ టు సీ దెమ్. సో ఇవంతా టీ ఎస్టేట్ అనమాట. ఇట్స్ లైక్ ధర్మశాల ఈజ్ అ డెస్టినేషన్ చాలా మంది లాట్ ఆఫ్ ఫారిన్ టూరిస్ట్ ఆర్ మాంక్స్ విజిట్ చేస్తారు. అక్కడ మానిస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇది ఒక ప్యాచ్. ఇక్కడ ఈ టీ ఎస్టేట్ అంతా చాలా అద్భుతంగా ఉంది. విల్ ఆల్సో సీ దమ్ ఇన్ అవర్ డ్రోన్ షాట్స్. సో ఇది డే 1 ఇన్ ధర్మశాల అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఐడియా ఇస్ ప్రతి దగ్గర ఒక 2 days ఉందామని మేము ప్లాన్ చేసుకున్నాం. బికాజ్ 1 day ఇట్ విల్ గో ఇన్ travel itself or will be very strained by riding or driving through different places. So ఇది చూడొచ్చు టీ ఎస్టేట్ చాలా బాగుంది. అండ్ దే ఆల్సో రిటర్న్ వాట్ ఇట్ ఈస్. నా వెనకాల ఉండే ఊరే ధర్మశాల అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు ఇది చాలా ప్రిటీ ఓల్డ్ టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టీ ఫ్యాక్టరీ అంటాం. ద వన్ దట్ ఈస్ బిహైండ్ మీ. So these are the beautiful visuals from Dharamshala. So people enjoy them. With climate అయితే it was cold enough, but the breeze వచ్చినప్పుడైతే ఇంకా చాలా చలేస్తుంది. It started raining in the night, so we weren't able to go out, but we have explored local markets. And a lot of foreign tourists were there here and there. అందరూ కేఫ్స్లో చిల్ అవుతున్నారు జస్ట్ లైక్ గోవా యూ కెన్ సే. మనాలిలో అయితే మేము ఫారిన్ టూరిస్ట్ని చూడలేదు, కానీ ధర్మశాలలో దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫారిన్ వీడియోలో మనం day 2 ఆఫ్ ధర్మశాల చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో.